హలో ప్రజల అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ దాచా 15. సో ఇవాటి బ్లాగ్ ఏంటిదంటే నేను వీడియో రికార్డ్ చేసే కారణం ఏంటి అంటే ఇవాళ నేనైతే ఒక మోటో బ్లాగింగ్ సెటప్స్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ ఐటమ్స్ ఏం కావాలి, ఎలా చేసుకోవాలి. ఎందుకంటే నేనైతే రీసెంట్గా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. కొన్ని మరీ ఎక్కువ రోజులు కాలే, జస్ట్ ఒక 3-4 days అవుతుంది. సో నేనేం యూజ్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. సో వచ్చేసి ఒకటి హెల్మెట్ మౌంట్, ఒక ఫోన్ అండ్ ఒక హెల్మెట్, యాజ్ వెల్ మనకు ఒక మంచి ఇయర్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిల్ ఇయర్ ఫోన్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. సో నా దగ్గర బడ్జెట్ లేదు, అయితే సామ్సంగ్ మంచి ఇయర్ ఫోన్స్ వస్తాయి. సో నాకైతే నా పాత మొబైల్ వివో ఉంది, దీనికి వచ్చిన హెడ్సెట్నే నేను యూజ్ చేస్తున్నాను. సో అసలు మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు చెప్తాను నేను. ఫస్ట్ మన హెల్మెట్ మౌంట్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఈ ప్లేసింగ్ ఇలా వస్తుంది. దీనికి మీకు కొన్ని స్టిప్స్ వస్తాయి. సో దీంట్లోకి వెళ్ళి మనం ఎలా అయితే దీనికి టైట్ చేసుకోవచ్చు. దీనిలో పెట్టేసుకొని మనకు అప్పుడు పాత స్కూల్ బ్యాగ్స్ చూసిరా, సో అట్లా దీంట్లోకి పెట్టి మనం టైట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీని ఒకసారి మనం పెట్టి చూద్దాం మొబైల్కి, సారీ మొబైల్ కాదు, హెల్మెట్కి పెట్టి చూద్దాం ఒకసారి. సో దాని ఒకదానికి 2 ట్యాగ్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ మీకు నేను చూపిస్తాను. మీకు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఇయర్ ఫోన్స్ అనేది లోపల సెట్ చేసినా నేను అప్పుడే. సో ఇక్కడ మీకు అవుపిస్తున్నట్టే మైక్ అనేది ఇక్కడ పెట్టాను, నేను మౌత్ ఇక్కడ చిన్న దగ్గర పెట్టాను. మాట్లాడేది మీకు కావాలి కదా, సో నేను మాట్లాడిన రికార్డ్ అవ్వాలి అంటే సో మైక్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఆఫీస్తుంది, నేను ఇంకో వీడియో తీస్తాను దీనికి. సో ఇక్కడ అనేది ఇయర్ ఫోన్స్ అనేది ప్లేస్ చేసాను నేను. సో ఇది నా ఇయర్ ఫోన్ సెటప్. సో ఇప్పుడైతే మనం మన హెల్మెట్ పెడదాం. దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి ఉన్నది, చిన్ మౌంట్ అనేది మీకు డైరెక్ట్ హెల్మెట్కి వచ్చేస్తుంది. మీ హెల్మెట్ మోడల్ పట్టేసి మీరు ఆన్లైన్ చూడవచ్చు, మీకు చిన్ మౌంట్స్ దొరుకుతాయి. ఏదైతే నాకు జస్ట్ అంతా 250 సంథింగ్ అంత మీషోలో వచ్చింది. చిన్ మౌంట్ అయితే నాకు అట్లీస్ట్ 1000 కావాలి, మంచిది కావాలి అనుకుంటే మీరు 1000 పెట్టుకోవాలి. సో లేదు నేను చిన్న కంటెంట్ చిన్న క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న, చిన్న బ్లాగ్ చేద్దాం అనుకునే మాత్రం మోస్ట్లీ ఇది చాలా ఇనఫ్. 250-300 రూపీస్లో మంచిగా వచ్చేస్తుంది మీకు. ప్లేస్ చేద్దాం. కాదు ఇవాళ ఒకటే డిస్కంఫర్ట్ ఏంటిదంటే చెప్తాం మీకు, నేను డిస్కంఫర్ట్ మీకు. సో మంచిగా అయితే ప్లేస్ చేసినాం. సో ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కావాలంటే కింద పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా మొత్తం రొటేట్ చేసుకోవచ్చు. నీ యాంగిల్ తగ్గట్టి నువ్వు సెట్ చేసుకోవచ్చు దీన్ని. మొబైల్ ప్లేస్ చేద్దాం. సో మొబైల్ అనేది ప్లే చేసినాం. దీనికి ఇప్పుడు నా ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీకు అప్పుడే నాకు బయటకు వచ్చేసింది, ఇయర్ ఫోన్స్ బయటకు వచ్చేసింది. సో ఇది నేనైతే వాడే సెటప్ అయితే నేను ఇలా వాడుతున్నాను. ఒక్కసారి మనం దీన్ని ఫీల్డ్లో చెక్ చేద్దాం. మేము రోడ్లో వెళ్తున్నప్పుడు రికార్డింగ్ ఎట్లా వస్తుంది, ఎలా ఉంది, అసలు విజువల్ కరెక్ట్ వస్తుంది లేదా అనే అడ్జస్ట్మెంట్ మనం ఇక్కడ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియో దీనిలో మీకు రికార్డ్ చేసి మీకు ప్లే చూపిస్తాను నేను. సో ఒకసారి అయితే ఫస్ట్ మనం కెమెరా యాంగిల్ అనేది సెట్ చేసుకొని, మా యాంగిల్ సెట్ అయింది. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదైతే నా బ్లాగింగ్ సెటప్. నేను పెట్టుకున్న ఫోన్ అండ్ హెడ్సెట్ నుంచి వినిపించే వాయిస్ అనమాట. సో మనమైతే ఒకసారి చిన్న రైడ్ అలా పోయి ముందుకు వెళ్ళేసి వద్దాం. అసలు వాయిస్ ఎలా ఉందో మీకు చూపించడానికి నేనైతే ఇప్పుడు బయటకు వచ్చిన నేను. సో మీరు చూస్తున్నారు కదా వాయిస్ ఎలా ఉందో, వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో మీరు చూడండి ఇప్పుడు. సో నాకు తెలిసి వాయిస్ కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి వాయిస్లో, ఎందుకంటే నార్మల్ సెట్ కాబట్టి. సో ఇప్పుడు చూస్తున్నారు, నేను రికార్డ్ చేసేది మాత్రం ఈ వీడియో వచ్చేసి నా వివో మొబైల్ ప్లస్ నా వివో హెడ్సెట్ నుంచి, విచ్ ఇస్ ద హెడ్సెట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ బ్లాగింగ్. ఆ హెడ్సెట్ నుంచి మీరు ఈ వాయిస్ వింటున్నారు ఇప్పుడు నేను. సో డైలీ నేను ఇదే అనమాట, ఇదే హెడ్సెట్, ఇదే మొబైల్లో నేను షూట్ చేస్తాను. వ్యూవర్స్ గెటింగ్ బ్యాక్ ప్రజలారా,
ఇప్పుడు మీరైతే రికార్డింగ్ చూసారు కదా సౌండ్ ఎలా ఉందో, నాకైతే కొంచెం నాయిస్ అండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే నాది ఇది జస్ట్ నార్మల్ ఇయర్ ఫోన్స్ కదా. బడ్జెట్ ఉంటే అంటే మంచి తీసుకోండి, లేదు ఉన్న దాంతో అడ్జస్ట్ అవి చేస్తా అంటే నాట్ ప్రాబ్లం. మరీ అంత డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, కొంచెం లిటిల్ బిట్ సౌండ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మనకి దేంట్లైనా. కాదు కొంచెం ఎక్కువ ఉంది. సో ఇదైతే మోటో బ్లాగింగ్ ఒక చిన్న బిగినర్కి, ఒక బిగినర్ యూట్యూబర్ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇది సెటప్ చాలా తక్కువ మన మొబైల్తోనే యూజ్ చేసుకుంటూ బ్లాగింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. లేదు ఇంకా ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది, ఏం హెడ్ ఫోన్స్ లేకుండా అసలు ఏం లేకుండా ఒక చిన్న మౌంట్ ఫోన్ యూజ్ చేసి రికార్డ్ చేయండి. మధ్యలో వెళ్తేప్పుడు మీకు సంథింగ్ ఇక్కడ ఒక దగ్గర ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీరు రికార్డ్ అంటే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడి దానికి ఒక 2-3 టెంప్లెట్స్ వేయండి వీడియోస్. సో ఆటోమేటిక్గా అది చాలు నార్మల్గా. కానీ మీరు బ్లాగింగ్ చేద్దాం అనుకుంటే మీ వాయిస్ పక్కన తెలవాలి, ఆ టైంకి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలవాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఇయర్ ఫోన్స్ అనేది మ్యాండేటరీ కావాలి. మంచిది కావాలంటే ఒక 50 పెడితే మీకు సామ్సంగ్లో మంచి ఒక ఇయర్ ఫోన్స్ వస్తుంది. నేను మీకు లింక్ ఇస్తాను కింద, అది చూడండి ఒకసారి, చెక్ చేయండి. సో ఓకే, ఫైనలీ దిస్ ఇస్ ద సెటప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇలాంటి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్.